మరి ఈ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం బాగా లాభాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి గోల్డ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? సో ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ద్వారా మేము కొత్తగా ఒకటి చెప్పదలుచుకున్నామండి. దట్ ఈజ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అనే కొత్త ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది. సో అది ఎన్ఎస్సి వాళ్ళు సెబీ బ్యాకప్ తో లాంచ్ చేశారు. సో అది ఒక స్టాక్ లాగా మనకి ట్రేడ్ అవుతూ ఉంటుందండి. సో అందులో ఎవరైనా మీరు అంటే ఇప్పుడు మేము అందరూ చెప్తున్నది ఏంటంటే ఫిజికల్ గా మీరు గోల్డ్ ని హోల్డ్ చేయకండి. యూ జస్ట్ గో ఆన్ విత్ డిజిటల్ గా ఇంకా ఇంకా ఈ కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇంతవరకు మనకి తెలిసింది ఏంటి, సావరెన్ గోల్డ్ బాండ్స్ తెలుసు, తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ తెలుసు, లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం తెలుసు. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ కూడా ఇంకొకటి యాడ్ అయ్యిందండి, దట్ ఈస్ గోల్డ్ రిసీట్స్ అని చెప్పి. సో అక్కడ కూడా మీరు ఒక డిమాట్ అకౌంట్ ఉన్నట్లయితే మీరు 500,000 రూపీస్ తో కూడా మీరు గోల్డ్ ని బై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న అంటే ఈటీఎఫ్స్ కి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఏంటంటే మీకు గోల్డ్ కన్వర్ట్ అవ్వదు ఫిజికల్ గా. మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టుకున్నారు అంటే అది పెరిగితే ఆ మనీని మనం ఎన్కాష్ చేసుకుని ఆ మనీతో మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. బట్ ఇందులో ఈ గోల్డ్ రిసీట్స్ లో మాత్రం మీరు ఏం చేయొచ్చు అంటే, అక్కడ కొన్ని సెంటర్స్ ఇచ్చారండి. ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్తే మీకు ప్యూరిటీ ఉన్న ఫిజికల్ గోల్డ్ చిన్న చిన్న బార్స్ కూడా మీకు అలా కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ గోల్డ్ బయింగ్ చేసే వాళ్ళకి. ఒక 1 year కి 3 years కి ఇలా టైం పీరియడ్ పెట్టుకొని మీరు గోల్డ్, చాలా మంది మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు షాప్ కు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ గోల్డ్ చిట్స్ లేకపోతే అంటే గోల్డ్ స్కీమ్స్ లాగా వేసుకుంటున్నారు. సో ఈ దీనికి ధీటుగా మనకి ఇంకొక ప్రోడక్ట్ వచ్చింది, దట్ ఈస్ గోల్డ్ రిసీట్స్. సో దీంట్లో మీరు అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 120 సెంటర్స్ ఉన్నాయండి. సో ఆ సెంటర్కి వెళ్ళి మీరు ఫిజికల్ గోల్డ్ ని మీరు కాయిన్ రూపంలో కూడా తెచ్చేసుకోవచ్చు. దట్ విల్ బి ఏంటంటే మీకు ఈ జిఎస్టీలు ఉండవు, లేకపోతే ఇలాంటి కొన్ని మనకి అంటే ఇప్పుడు ఫిజికల్ గా ఇలా తీసుకురావడం ఎకానమిక్ కూడా మంచిది కాదు కాబట్టి, సో వీఆర్ రికమెండింగ్ ఎవ్రీవన్ గో విత్ డిజిటల్. సో ఈ డిజిటల్ వైపే వెళ్తే మంచిదండి గోల్డ్ బయర్స్ అందరూ కూడా. ఓకే అండి, జీవి సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $99 అయితే చేరుకుంది. ఏంటండి ఇది అంతర్జాతీయ మార్కెట్లపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉంది? అలాగే ఏ రంగాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అవును, ఇప్పుడు $97 ఉంది. అది కనుక తగ్గుతున్నా బెనిఫిట్. దేనికి బెనిఫిట్ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ క్రూడ్ ఆయిల్ పెరిగితే ఓఎన్జీసీ, రిలయన్స్ వాటికి బెనిఫిట్. అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి ఆ షేర్లు పెరుగుతాయి. ఈ బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితే ఐఓసి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ రా మెటీరియల్ కింద వాడతారు. అందుకని వాటికి బెనిఫిట్. అయితే ఇప్పుడు తగ్గడం ఒక బెనిఫిట్, ధర పెంచడం ఒక బెనిఫిట్. ఏది ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్కి 4 సార్లుగా ఇప్పుడు పెంచడం జరిగింది 10-12 రోజుల్లో. అంటే ఏం జరుగుతుంది, ఆ కంపెనీలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటారు వాటికి బెనిఫిట్ అవుతుంది. మన పని ఎంతసేపటికి ఏంటిది, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఈ బ్రెంట్ ఆయిల్ కనుక పెరిగింది అనుకోండి, రిలయన్స్ మన ఓఎన్జీసీ కొనుక్కోవాలి, గ్యాస్కి సంబంధించిన రిలేటెడ్. మన సపోజ్ బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయింది అనుకోండి, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ కొనుక్కోవాలి సింపుల్గా. అంటే ఆల్టర్నేటివ్ అనమాట. అంటే సైమల్టేనియస్గా ఏమవుతుందంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే ప్రొడక్షన్ చేసేవి పెరుగుతాయి. బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే ఈ రా మెటీరియల్ ఏదైతే వాడుతాయో ఆ కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి. కాబట్టి మనం ఇలా చూసుకోవాలి. ఇలా మనం ప్రతిదీ కూడా ఏ న్యూస్ వస్తుంది, ఎందుకు వస్తుంది. ఇప్పుడు $100 పెరిగిపోయింది, ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది అంటే మన ఖర్చులన్నీ ఆటోమేటిక్గా అన్నీ పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు చూస్తున్నాం, గ్యాస్ బిల్ చేసేదానికి హోటళ్ళలో మెస్సులు అనుకోండి అన్నీ పెరగడం జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, పెంచుతున్న కొద్దీ ట్రాన్స్పోర్ట్, ఆటో లోడ్లు అనుకోండి ఇక బేసిక్ ఉండవు, ఇక ఎంతంటే అంత అడగటం జరుగుతుంది. మనం కూడా ఇక అలవాటు పడాల్సి వస్తుంది. ఇక అంటే రోజు ₹1.50, ₹2 ఇట్లా 4 సార్లు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కనుక తగ్గింది, ఇమీడియట్ ఎఫెక్ట్ రాదు. తగ్గడానికి తగ్గించినా వెంబట తగ్గించే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అంతకుముందు $70 నుంచి $110 వరకు పోతే కూడా మనం పెంచింది మొన్న మధ్య నుంచే. అంటే అంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వలు అనుకోండి, లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతకుముందు పాత ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి సప్లై అయ్యేంత వరకు, అవి అయిపోయేంత వరకు, మళ్ళీ కొత్త స్టాక్ కొన్నంత వరకు, అప్పుడు ఆ కొన్న స్టాక్ మీద దాన్ని బట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లాస్ వస్తుందని అప్పుడు పెంచడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు తగ్గింది కదా, మరి పెట్రోల్ డీజిల్ ఇప్పుడే పెంచారు కదా, మళ్ళీ తగ్గిస్తారు కదా అంటారు. తగ్గిస్తారు. ఎప్పుడు తగ్గిస్తారు, మళ్ళీ ఈ తగ్గించినటువంటి 3 చమురు రావాలి.
వచ్చినాక అప్పుడు తగ్గించడం జరుగుతుంది. అదంతా టైం తీసుకుంటుంది. జనరల్గా ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఇప్పుడు ఏదైనా చర్చలు జరుగుతున్నాయి, ఆ చర్చలు ఎంతవరకు జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ సఫలమా విఫలమా న్యూట్రలా, ఇవన్నీ తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టే మన పనులు రోజు ఇదే పని. అంటే మార్కెట్లు ఒకరోజు పెరగడం, ఒకరోజు ఉదయం పెరిగితే సాయంత్రం పడటం, ఉదయం పడితే సాయంత్రం పెరగడం, లేకపోతే ఈ ఎక్స్పైరీ డేట్లు, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లు ఒకరోజు అక్కడ హాలిడేలు ఉంటాయి, ఒకరోజు మన దగ్గర హాలిడేలు ఉంటాయి. లేదు అనుకుంటే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రంప్ ఇప్పుడు మనకి డే టైం, అమెరికాలో నైట్ టైం. అమెరికాలో రాత్రిపూట ఏమి అనౌన్స్ చేస్తాడో తెలియదు. అంటే మనకి తెల్లారిపాటికి రేపు పొద్దుకు తెలుస్తుంది ఏమని. ట్రంప్ ఇలా అన్నాడు కాబట్టి, ఇరాన్ వాళ్ళు ఖండించారు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఇలా చెప్తారు. మళ్ళీ ఏం లేదు ఓకే అనగానే గ్యాప్ అప్, లేకపోతే గ్యాప్ డౌన్, గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఇదే ఉంటుంది. బ్రెంట్ ఆయిల్ పెరిగిందా మన మార్కెట్ ఫాల్, బ్రెడ్ ఆయిల్ తగ్గిందా, ముడి చమురు తగ్గిందా, మన మార్కెట్ పాజిటివ్. ఇదా పని. గోల్డ్ సిల్వర్ కూడా అంతే. నిన్న పెంచారు, ఇలా పడేసారు. పడేసారు అంటే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది గోల్డ్ సిల్వర్ వాటికి. అదొకటి గమనించాలి. మెయిన్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, మంత్ ఎండింగ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్లు చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్లు అంటే ఈక్విటీలో ఉంటుంది, అంటే ఈక్విటీలో కాదు ఎఫ్ఎండ్ఓలో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సంబంధించి ఉంటుంది, గోల్డ్ సిల్వర్కి ఉంటుంది, క్రూడ్ ఆయిల్ వీటన్నిటికి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్లు ఎప్పుడు ఉన్నాయి, ఆప్షన్ డేట్లు ఎప్పుడు ఉన్నాయి అవి చూసుకోవాలి. మళ్ళీ వరల్డ్ మార్కెట్లో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది, investing.com వెబ్సైట్లోకి వెళ్తే మంచిగా నీట్గా కనబడుతుంది టెక్నికల్స్. అది బయ్యా, స్ట్రాంగ్ బయ్యా, సెల్లా, స్ట్రాంగ్ సెల్లా, న్యూట్రలా అన్నీ ఇచ్చేస్తుంది. అది డైలీ, వీక్లీ, మంత్లీ, మళ్ళీ 5 minutes ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ అది క్లియర్గా ఇస్తుంది. ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో investing.comకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ కమోడిటీస్ అని ఒక వర్డ్ వస్తుంది. దాన్ని మీద క్లిక్ చేస్తే ఆ లిస్ట్ అంతా వస్తుంది, ఏదేది కమోడిటీస్ ఏవైతున్నాయి అవన్నీ చూసుకోవటం. మన పని ఎంతసేపటికి ఏంది, టెక్నికల్గా చూసుకుంటావా. ఈ బ్రెడ్ ఆయిల్ ఇదంతా టెక్నికలే, ఫండమెంటల్తో పని లేదు. ఇక ఎందుకోసం అంటే ఫండమెంటల్ ఏముంటుంది, ఉంది ఫండమెంటల్గా, కానీ అది ప్రతి బుధవారం వస్తుంది. ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు అంటారు. ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ అవి నిల్వలు ఎంత ఉన్నాయని ప్రతి బుధవారం 8 గంటలకి రాత్రిపూట అనౌన్స్ చేస్తారు. ఇవాళ మంగళవారం, రేపు రాత్రి 8 వస్తాయి. నిల్వలు ఎక్కువ ఉన్నాయా ధర తగ్గుద్ది, నిల్వలు తక్కువ ఉన్నాయా ధర పెరుగుద్ది. వీటన్నిటికంటే టెక్నికల్గా ఏదైతే ఉందో ఇప్పుడు అంతా టెక్నికల్ మీదే బేసు. ఎందుకంటే ఏదైతే ఉందో ముడి చమురు పెరుగుతుంది అనుకోండి మార్కెట్లు పడతాయి, ముడి చమురు తగ్గుతుంది అంటే మార్కెట్లు పెరుగుతాయి అనమాట. అది తగ్గితే ముడి చమురు తగ్గితే ఇవి పెరుగుతాయి, ముడి చమురు పెరిగితే ఇవి తగ్గుతాయి. సింపుల్గా ఇప్పుడైతే అంతా డైలీ స్ట్రాంగ్ సెల్లోనే చూపిస్తుంది, వీక్లీ మంత్లీ బైలో చూపిస్తుంది. ఏది బ్రెంట్ ఆయిల్ ఇప్పుడైతే బైలోనే చూపిస్తుంది. అది ఏది 1 minute అనుకోండి, ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ 15 minutes 30 minutes అవర్లీ కూడా బైలోనే ఉంది. ఏది ముడి చమురు బ్రెంట్ ఆయిల్. ఓకే అండి. మాధవి గారు, మనం చూసుకుంటే డాలర్ బలపడడం, అలాగే రూపాయి బలహీనపడడం, ఇలాంటివన్నీ కూడా మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? అండ్ అలాగే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఈ మేరకు ఎలాంటిగా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి? సో ఈ రోజుల్లో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ముందు ప్రతి ఇన్వెస్ట్మెంట్ ని ఒక 3 points లో డివైడ్ చేసుకోవాలండి. ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్, మనకున్న షార్ట్ టర్మ్ నీడ్స్ కానీ, మనకున్న అన్సర్టనిటీస్ కానీ కొంత అమౌంట్ ని ఈ మార్కెట్లో పెట్టకుండా ఇంకా మన సేఫ్ గా ఒక దగ్గర ఏదైనా సేవింగ్స్ అకౌంట్ లో, లేకపోతే FD, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇంట్లో అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్, వీటిలో ఒక కొంత అమౌంట్ ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ మనం చూస్తున్నాము, ఐటీలో టెక్ సెల్ ఆఫ్ అనేది జరుగుతోంది, ఒకవైపు ఐటీ జాబ్స్ లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు అంటే ఇవందరి మీద ఇంపాక్ట్ పడుతుందండి. అంటే ఐటీలో జాబులు పోతున్నాయంటే వాళ్ళ వరకే ఇంపాక్ట్ పడదు, ఎందుకంటే ఐటీ ఎప్పుడైతే డౌన్ అయింది మిగతా సెక్టార్లో అంటే రియల్ ఎస్టేట్ మీద అది ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత మన డే టు డే FMCG ప్రోడక్ట్స్ మీద, ఎందుకంటే కన్సంప్షన్ అనేది ఎక్కువగా అక్కడ జరుగుతుంది. సో అందుకనే అందరికీ కూడా కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా, ఎలాంటి అన్సర్టనిటీస్ వచ్చినా, ఇలాంటి అనిశ్చితి అంటే మనకి ఎన్ని రోజులు ఉంటుందో తెలియట్లేదు. అంటే ఇంకా ఈ యుద్ధం అనేది ఎప్పుడు, అంటే యుద్ధం అనేది ఇంకా ఒక క్లారిటీ కూడా రాలేదు. సో అక్కడ ఎప్పుడు ఈ ఆయిల్ సప్లైస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే మన ఇండియా ఎప్పుడు డైరెక్ట్ గా ఏమి యుద్ధంలో ఏం పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ ఏంటంటే వీఆర్ ద ఫ్రంట్, అంటే అక్కడ నుంచి మనము వాటి ఎఫెక్ట్ మనకి ఎక్కువగా ఇండియన్ ఎకానమీ మీద బాగా మనకి కనిపిస్తుందండి. సో దీనికి కారణం అంతా ఏంటంటే మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వకపోవడము, ఈ బ్రెంట్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకి పెరగడము, దానివల్ల మన ఏవైతే ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయో అవి తొందరగా డిప్లీట్ అయిపోతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ, లేకపోతే ట్రేడ్ డెఫిసిట్ కానీ విపరీతంగా ఉంది. దానివల్ల FIIs కూడా ఎప్పుడైతే ఈ రూపీ పడిపోతుందో FIIs వెళ్ళిపోతున్నారండి. సో ఇక్కడ నుంచి మన స్టాక్ మార్కెట్ మొత్తం అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఈరోజు
ఎఫ్ఎం కి అందరూ చెప్తున్నారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి అందరూ చెప్పేది ఏంటంటే ఎఫ్ఐఎస్ హ్యాస్ టు కమ్ బ్యాక్, అంటే మీరు కొంచెం ట్యాక్సెస్ తగ్గించండి. అంటే రీసెంట్ గా అసలు 10% ఉన్నది, క్యాపిటల్ గెయిన్స్ 12.5% అనేది పెరిగింది, ఒకవైపు రూపీ ఫాల్ అయింది. ఇంకా ఎవరు వస్తారండి? ఎఫ్ఐఎస్ హ్యాస్ టు కమ్ బ్యాక్ అంటే కొంచెం మీరు ఇక్కడ ఇలాంటి మార్కెట్లు మనకి ఒక 2 years నుంచి ఇండియన్ మార్కెట్స్ లో అస్సలు రిటర్న్స్ లేవు. బట్ మిగతా కంట్రీస్ లో మనం చూసుకున్నట్లయితే తైవాన్ కానీ, లేకపోతే ఇప్పుడు తైవాన్ మార్కెట్ హ్యాస్ బికమ్ సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్, అంటే మనకన్నా పెద్ద స్టాక్ మార్కెట్ లాగా తైవాన్ అనేది ఉంది. అంటే అందరూ కూడా అంటే మంచి మంచి రిటర్న్స్ తో ఉన్నారు. సో మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా ఏదైనా పాజిటివిటీ అనేది ఇస్తే మనకి ఎఫ్ఐఎస్ కంబ్యాక్ అవ్వాలి అంటే ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించాలి. సో దే హ్యావ్ టు డూ, అంటే గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ అయితే ఉందండి. ఎవ్రీ పాసిబుల్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఎనీ కైండ్ ఆఫ్ తీసుకొని వచ్చి కొంచెం మార్కెట్స్ ని చీర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఎఫ్ఎం మీద, ఫైనాన్స్ మినిస్ట్రీ మీద, గవర్నర్ ఇప్పుడు మనకి మానిటరీ పాలసీ కూడా నెక్స్ట్ వీక్ ఉందండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈసారి ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతోంది, గ్రోత్ ఎలా ఉండబోతుంది, అసలు ఇంట్రెస్ట్ రేట్స్ ఈసారి అయితే అనుకున్నట్టుగా స్టేటస్ కో అనుకుంటున్నాము, ఏమైనా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, సో ఫ్యూచర్ లో పెరిగే అవకాశాలు ఉంటాయేమో అనే కమెంటరీ వచ్చిన మార్కెట్స్ మే టేక్ నెగిటివ్. సో ఎంపీసీ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా. సో మార్కెట్స్ విల్ రియాక్ట్ ఆన్ దట్. మనకి ఫ్యూచర్ లో గ్రోత్ గురించి కానీ, ఇన్ఫ్లేషన్ గురించి కానీ, తర్వాత మనకి ఈ విధంగా రూపీ గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మనకి కమెంటరీ ఉంటుందండి. సో నెక్స్ట్ మనం చూడాల్సింది గవర్నమెంట్ నుంచి ఎటువంటి రిలీఫ్ అనేది మార్కెట్ కు వస్తుంది. సో వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద ఫైనాన్స్ మినిస్టర్ టు ద మార్కెట్స్.